ప్రభువుని స్తుతించుచు గణపరచుచు ఎవరి స్థలములలో వారు కూర్చోనండి. ప్రియులారా, అందరికీ మరణాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 6వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఉదయకాలమంతయు ఆయన ఆరాధన కార్యక్రమాలలో ఏకీభవించి అలసిన వారై ఉన్నప్పటికీ మరలా రాత్రికాల సమయమందు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన ధ్యాన గుడారములో ఉండాలి అని ఆసక్తి కలిగి ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. నిర్గమకాండమండి 6వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందామండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో వారు ఉన్నటువంటి బానిసత్వములో నుండి విడిపించడానికి మోషే అహరోనులు ఇరువురు కూడా ఫరో సముఖమునకు వారు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఫరో సముఖమునకు వెళ్ళినటువంటి వారు ఫరోని అడిగారు, మేము మా దేవుడైన యెహోవాను సేవించడానికి మా ప్రజలను పోనిమ్ము అని మోషే అహరోనులు ఇరువురు కూడా ఫరో సముఖమున ఉండి వారు మాట్లాడారు. దానికి ఫరో అన్నాడు, నేను ఈ ప్రజలను పోనిచ్చడానికి యెహోవా ఎవరు, ఆయన ఎవరో నాకు తెలియదు కనుక నేను ఈ ప్రజలను పోనివ్వను అని ఇశ్రాయేలు ప్రజల మీద ఇంకా భారమును ఫరో అధికము చేసిన వాడుగా ఉన్నాడు. వారి మీద వెట్టి పనులు చేయించడానికి, వారికి గడ్డిని ఇవ్వకుండా వారి యొక్క భారమును ఇంకా ఫరో అధికము చేస్తాడు. అప్పుడు వారి మోషే దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద వారు కోపపడుతూ ఉన్నారు. ఏమయ్యా మోషే, నీవు రానంత వరకు మేము బానిసత్వములో ఉన్నప్పటికీ మేము ఎంతో ఆనందముగా ఉండేవారమే, మేము మా పనిని మేము చక్కగా చేసుకునేవారము. నీవు వచ్చట వలన మాకు విముక్తి కాదు కానీ ఇంకా మాకు భారం ఎక్కువైపోయినది అని మోషే అహరోనుల దగ్గర ప్రజలు వారు కోపపడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను ఈ ఐగుప్తు దేశము వచ్చిన నాటి నుండి ఫరోని ప్రజలకు కీడే చేయించున్నాడు తప్పితే మేలుని ఎంత మాత్రమును అతడు చేయుటలేదు గనుక ఏమిటి దీనికి పరిష్కారము అని మోషే దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దానికి ప్రభువు ఈ అధ్యాయములో మోషేతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన అంటున్నారు, వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇవ్వడానికి నేను నా నిబంధనను వారితో నేను స్థిరపరిచాను. మోషే వారు ఏ దేశములో నుండైతే పరవాసులుగా వారు వచ్చి ఉన్నారో ఆ దేశమును వారికి ఇవ్వడానికి నేను వారితో నా నిబంధనను నేను స్థిరపరిచానయ్యా. గనుక కాబట్టి నేను ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాను. నేను ఇశ్రాయేలీలతో ఏ నిబంధన అయితే నేను చేసి ఉన్నానో, ఏ దేశములో నుండి అయితే వారు పరవాసులుగా ఈ దేశానికి వచ్చి ఉన్నారో, ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును వారికి ఇవ్వడానికి నేను ఒక నిబంధనను వారితో చేసి ఉన్నాను. కనుక ఆ నిబంధనను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని ఆయన అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఏ నిబంధన అయితే, ఏ వాగ్దానమునైతే ఆయన వారితో చేస్తారో ఆ వాగ్దానమును ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈనాడు దేవుని బిడలుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా, ఆయన బిడలుగా ఉన్నటువంటి మన విషయములో కూడా దేవుడు కొన్ని విషయములను ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన బిడలుగా ఉన్నటువంటి మన విషయములో అసలు దేవుడు వేటిని ఆయన జ్ఞాపకానికి ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన బిడలుగా ఉన్నటువంటి మన విషయములో వేటిని దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నారో కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. కీర్తనల గ్రంథము ప్రియులారా 91వ కీర్తన అండి. 91వ కీర్తన, కీర్తనల గ్రంథము ప్రియులారా 9వ కీర్తన అండి, క్షమించండి, 9వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దావీదు మహాభక్తుడు ఆయన మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన, ఈ కీర్తనను రచించినటువంటి ఆయన దావీదు గారు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకొనును అని ఆయన అంటూ ఉన్నాడు. ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారి యొక్క ఇబ్బందులను బట్టి కానివ్వండి, వారి యొక్క సమస్యలను బట్టి కానివ్వండి, వారి కుటుంబంలో తలెత్తినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి కానివ్వండి, వారి యొక్క శత్రువుల నుండి కానివ్వండి, ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఈనాటి కాలములో బాధలు లేని మానవుడంటూ ఎవరునూ లేరు ప్రియమైనటువంటి వారలారా. ప్రతి ఒక్క మానవునికి కూడా అతని యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఏదో ఒక విషయములో మానవుడు బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఎవరైతే అలాగున బాధపరచబడుతూ ఉన్నారో వారిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేసే దేవుడు కాడండి. పైగా ఆయనే అన్నారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన అన్నారు. ఆయనే మనలను ఆహ్వానించుచూ ఉన్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నారు. కానీ నేను మిమ్మలను తోలివేస్తాను అని ఆయన అనలేదండి. కనుక
కొన్ని పర్యాయములో మన బాధలలో మన ఆప్తులైనటువంటి వారు, మన బంధుమిత్రులైనటువంటి వారు మనలను విడిచి వారు వెళ్ళిపోవచ్చును. కానీ ప్రభు అన్నారు, తల్లి నిన్ను మరచినను, తండ్రి నిన్ను విడిచను, నేను నిన్ను విడువను అని ఆయన అన్నారు. మన తల్లిదండ్రుల మనలను ఒక కొంత వయస్సు వచ్చే వరకు మాత్రమే వారు మనలను ఎత్తుకోగలరు, మనలను ముద్దాడగలరు. కానీ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను చంకన ఎత్తుకొని నిన్ను ముద్దాడగను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మొట్టమొదటిగా ఆయన ఎవరిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు అంటే, ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము ప్రియులారా 20వ కీర్తన అండి. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాము. ఆయనని నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు గారు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగా. కానీ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయనని నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగా. కానీ ఆయన అంటూ ఉన్నారు. నైవేద్యము అనగా ఏమిటి? పాత నిబంధన కాలములో యాజకులైనటువంటి వారు పరిశుద్ధ స్థలములో వారు దేవుని సన్నిధిలో వారి యొక్క నైవేద్యములను వారు అర్పించేది వారు. వారి నైవేద్యములను వారు తీసుకుని వచ్చి దేవుని బలిపీఠము దగ్గర వారు నైవేద్యమును అర్పించినప్పుడు దేవుడు ఆ నైవేద్యమును ఆయన అంగీకరించి తద్వారా రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహించేది వారు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తరువాత నైవేద్యములు అన్నీ కొట్టివేయబడ్డాయి, అవన్నీ తీసివేయబడ్డాయి. కనుక ఈ కాలములో దేవుడు మన నుండి ఆయన కోరుకునే నైవేద్యము ఏమిటి అంటే, మనము ఆయనకు అర్పించే అర్పణలు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధిలో మనము అర్పించే ప్రతి అర్పణను కూడా ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన సన్నిధిలో మనము అర్పించే ప్రతి అర్పణను, ప్రతి కానుకను కూడా దేవుడు జ్ఞాపకానికి ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. పేతురు దేవునికి తన ధోనిని అర్పించాడు. తద్వారా దేవుడు పేతురికి ఏమిచ్చారు? 2 దోణెల ఆశీర్వాదమును దేవుడు పేతురికి ఇచ్చారు. అలాగే ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అతడు ఇవ్వగా దేవుడు 12 గంపల ఆశీర్వాదము ఆ కుమారునికి దేవుడు ఇచ్చారు. అలాగే ఆయన దేవాలయములో కానుక పెట్టె దగ్గర ఆయన కూర్చుని ఉన్నప్పుడు మందిరములో ఉన్న వారందరూ లేచి వచ్చి కానుకలు వేసి వెళ్ళి వారి స్థలములలో వారు కూర్చున్నారు. గొప్ప గొప్ప వారు ధనవంతులు ఆ దినమున మందిరానికి వచ్చి వారే కానుకలు అర్పించారు. అంతయు అయిపోయిన తరువాత ప్రభు ఒక భేద విధవరాలను నిల్చోబెట్టి ఆయన అంటున్నారు, ఈమెనే ఈ దినమందు ఎక్కువ కానుక వేసింది అని ఆయన అంటున్నారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అదేమిటి ప్రభువా, గొప్ప గొప్ప ధనవంతులు వచ్చి కానుకలో పెట్టెలో సొమ్ము సంచిన వారు వేస్తారే, కానీ ఈ భేద విధవరాలు ఎక్కువ వేసింది అంటూ ఉన్నామంటే. అప్పుడు ఆయన అన్నారు, వారందరూ వారికి కలిగిన సమృద్ధిలో నుండి వారు కానుకిచ్చారు, కానీ ఈ భేద విధవరాలు ఆమెకు కలిగిన లేమిలో ఆమె కానుక ఇచ్చు. ఆ దినము ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ 2 కాసులు ఆమె యొక్క జీవనోపాధి. కానీ ఆమె వాటిని చూసుకోలేదు. దేవుని మందిరానికి వచ్చేసింది, అర్పణ వేసేసింది. ఇక జీవిత కాలం అంతయు కూడా దేవుడు ఆ భేద విధవరాలను ఆయన పోషించినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం.
అలాగే సారేపతి విధవరాలు ఏలియా అన్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఉన్నటువంటి పిండిలో మొదట అప్పము చేసి మొదటి అప్పము నా దగ్గరికి తీసుకుని రా అన్నాడు. ఆమె అన్నది, అయ్యా నా దగ్గర కొంచెము పిండే ఉన్నది, కొంచెము బుడ్డెలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది. ఈ కరువు కాలం రాకమునుపు నేను నా కుమార్తె దానిని తిని సరిపోదాం కనుకుంటున్నాము అన్నది. అప్పుడు ఏలియా అన్నాడు, నేను చెప్పిన ప్రకారము చెయ్యము అన్నాడు. ఆమె గృహానికి వెళ్ళినది, అప్పము తయారు చేసి ఏలియాకు తీసుకుని వచ్చినది. అయితే ఆ మొదటి అర్పణ ఆమె దైవజనునికి ఇచ్చడం ద్వారా ఆమెకు కలిగిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి? ఆ కరువు కాలము పూర్తయ్యేంత వరకును కూడా ఆమె తొట్టెలో ఉన్న పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. ఆ కరువు కాలం అంతయు కూడా దేవుడు ఆ భేద విధవరాలను పోషించాడు. కనుక మనము దేవునికి ఏదైతే ఇస్తున్నామో దానిని ఆయన ఖచ్చితంగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ అర్పణకు తగిన ప్రతిఫలమును మరలా ఆయన రెట్టింపు దీవెనగా ఆయన మనకు అనుగ్రహించుచూ ఉన్నారు. కనుక దేవునికి అర్పించి వేయాలి. ఈనాడు అనేక మంది అనుకోవచ్చు, దశమ భాగము తీయట ద్వారా మాకేమిటి లాభం అనుకోవచ్చు. దశమ భాగము తీయట ద్వారా దశ తిరిగే దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఉద్యోగములు అతడు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకానొక పర్యాయమున అతడు అనుకునే రీతిగా అతని యొక్క ఉద్యోగము పోయినది. చాలా బాధలలో అవస్థలలో అతడు ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఎవరో ఒకరు దేవుని మందిరానికి వెళ్ళండి అయ్యా, వెళితే మీకు ఉద్యోగము వస్తుంది అన్నారు. దేవుని మందిరమునకు వెళ్ళాడు. కొంతకాలము గడిచిన తరువాత ఒక దానిలో ఉద్యోగమునకు అతడు చేరాడు. ఒక కంపెనీలో మొదట 10,000 రూపాయల జీతమునకు అతడు ఆ కంపెనీలో ఉద్యోగమునకు చేరాడు. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళేవాడు. యాజకుడు బోధించే వాక్యమును వినేవాడు. దశమ భాగము తీయుట ప్రారంభించాడు. 10,000లో ఎంతండి దశమ భాగము? 1,000 రూపాయలు తీసుకుని వచ్చి దేవుని మందిరములో అతడు అర్పించాడు. అలాగూ కాలము గడిచే కొద్దీ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. 10,000 జీతము కాస్త 25,000 అయ్యింది. 25,000లో నమ్మకముగా దశమ భాగము తీసుకుని వచ్చి 2,500 దేవుని దగ్గర అతడు అర్పించాడు. తదుపరి కొంతకాలము గడిచేసరికి దేవుడు మరింత ఆశీర్వదించాడు. జీతము 50,000 అయ్యింది. నమ్మకముగా 5,000 తీసుకుని వచ్చి దేవుని దగ్గర దశమ భాగమును అర్పించాడు. తర్వాత 75,000 అయ్యింది. 7,500 తీసుకుని వచ్చి దశమ భాగం అర్పించాడు. తరువాత సంవత్సరం గడిచిన తరువాత దేవుడు ఆ జీతాన్ని 1,00,000 రూపాయలు చేశాడు. ఆ జీతము 1,00,000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు 1,00,000లో దశమ భాగం ఎంత తీయాలి? 10,000 దశమ భాగము తీయాలి. 10,000 ఇచ్చినప్పుడు 1,000 రూపాయల దశమ భాగాన్ని తీస్తాడు. 25,000 వచ్చినప్పుడు దశమ భాగం నమ్మకముగా తీస్తాడు. 50,000 75,000 వచ్చినప్పుడు దశమ భాగం అతడు నమ్మకముగానే తీస్తాడు. 1,00,000 రూపాయలు వచ్చేసరికి 10,000 దశమ భాగం పక్కన పెట్టేసరికి అతనికి అయ్యో 10,000 నేను దశమ భాగం వేయాలా అని అతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను 10,000 దశమ భాగము దేవునికి వేసేస్తే మిగిలిన వాటితో నేను ఇల్లుకి ఈఎంఐ కట్టుకోవాలి, కారుకు డబ్బులు కట్టాలి, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, ఇవి ఇంటిలోకి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి. ఈ 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలిన 90,000 ఎక్కడ సరిపోతాయి అనుకున్నాడు. దశమ భాగం తీయటం మానివేశాడు. మందిరానికి రావటము కూడా మానేశాడు. ఏమో ఎక్కడ మందిరానికి వస్తే పాస్టర్ గారు దశమ భాగం ఎక్కడ అడుగుతారో అని భయమేసి మందిరమునకు రావటము కూడా మానేశాడు. అతడే 10,000తో ఉద్యోగము చేస్తున్నప్పుడు చాలా సంతోషముగా ఉన్నది వారి కుటుంబము. అలాగూ 75,000 వరకు కూడా సంతోషముగానే ఉన్నారు వారు. ఎప్పుడైతే 1,00,000 రూపాయలు వచ్చాక దశమ భాగం తీయటం మానివేశాడో ఒక్కసారిగా సమస్యలు ప్రారంభమయ్యాయి. ఒకసారిగా తెలియని రీతిలో సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆ సమస్యలు కాస్త ఒక దినమున అతనికి యాక్సిడెంట్ అయ్యి నడవలేని స్థితిలోనికి అతను వెళ్ళిపోయాడు. ఉద్యోగము లేదు,
జీతము లేదు, జీతము లేనిదే దశమ భాగం ఎక్కడిది? కుటుంబం అంతయు కూడా మరల అప్పులలోనికి వెళ్ళిపోయింది. ఒక దినమున ఆ మందిరం యొక్క పాదిరి గారు వచ్చారు అతని గృహానికి. అడిగారు, ఏమన్నయ్యా మందిరానికి రావట్లేదంటే అతడు అన్నాడు, అయ్యా నేను 10,000 వచ్చినప్పుడు దశమ భాగాన్ని తీసుకొచ్చాను, అలాగే 75,000 వరకు దశమ భాగం తీసుకొచ్చాను, కానీ 1,00,000 రూపాయలు వచ్చేసరికి ఒక్కసారిగా 10,000 ఇవ్వాలని నాకు అనిపించింది. మందిరమునకు రావటానికి భయం వేసింది కనుక ఆగిపోయాను. చూచారా? అప్పుడు పాదిరి గారు అన్నారు, చూచారా, మీరు దేవుని పక్షముగా నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, కానీ దేవుడు మీకు ఇచ్చినది మరలా మీరు దేవునికి ఇచ్చట మానివేశారు కనుక దేవుడు మీకు ఈ స్థితిని కలుగజేస్తాడు. కనుక ఎప్పుడు కూడా దేవుని సొమ్ము దేవునికి మనం అలాగూ అర్పించి వేయాలి. అంటే చాలామంది అనుకుంటారు, ఈ వారం నాకు 10 రూపాయలే వచ్చింది, అందులో దశమ భాగం రూపాయి వేస్తే బాగోదు కదా అని వారు అనుకుంటారు. లేదు ప్రియులారా, మీరు ఆ వచ్చిన 10 రూపాయలలో ఆ 1 రూపాయి తీసుకుని వచ్చి నమ్మకముగా దేవునికి అర్పిస్తే ఈ వారం 10 రూపాయలే రావచ్చును, కానీ ఆ మరుసటి వారం నీకు 1000 రూపాయలు రావచ్చును. ఆ దశమ భాగము చేయటం ద్వారా దశ తిరిగే దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక రెండవదిగా దేవుడు వేటిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నారు అంటే మన యొక్క అర్పణను దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన అన్నారు, యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు రిక్త హస్తములతో మీరు రావలదు అని ఆయన అన్నారు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో మీరు రావద్దు అన్నారు ఆయన. మీకు తోచినది ఎంతైనా అది దేవునికి కానుకగా ఇవ్వండి, దేవుడి దానికి 2 ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం అండి, 136వ కీర్తన ప్రియులారా, 136వ కీర్తన అండి, 23వ వచనం అండి. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను చాలండి. ఇక మూడవదిగా దేవుడు ఆయన మానవుని పక్షముగా, ఆయన బిడల పక్షముగా ఆయన వేటిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు అంటే కీర్తనకారుడు అన్నటువంటి రీతిగా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మూడవదిగా దేవుడు వేటిని ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు అంటే మన యొక్క దీన దశను దేవుడు జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మన యొక్క దీన దశను దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన బిడలను ఎప్పుడూ కూడా ఆయన పైవారిగా ఆయన ఉంచుతారు, కానీ తోకగా ఆయన ఏమాన్ని అన్నడును ఉంచడు. తను నమ్ముకున్న బిడ్డలను ఆయన తలగానే ఉంచుతారు, కానీ తోకగా ఆయన ఎన్నడూ ఉంచరు. ప్రియమైనటువంటి వారు, ఈనాడు మనము దీనస్థితిలో ఉండవచ్చునేమో, ఈనాడు మనకు దీన అవస్థలలో మనము ఉండవచ్చునేమో, కానీ దేవుడు మన యొక్క ఈ దినమందు ఆయన మన యొక్క దీన దశను ఆయన జ్ఞాపకమునకు ఆయన తెచ్చుకుంటూ ఉన్నారు. దీన దశలో ఉన్నటువంటి మనలను ఆయన తీసుకుని వచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు. దావీదు పక్షముగా దేవుడు అదే చేస్తారండి. అరణ్యములో ఎక్కడో తనకంటే ముందు దావీదుకు ముందు 6 అన్నలు ఉన్నారు. వారే సంతోషముగా తండ్రి దగ్గర ఉన్నారు, కానీ దావీదు బాల్య దశ నుండి కూడా అరణ్యములో తల్లి దగ్గర ఉండి దీన దశలో దావీదు పెరిగాడు. అటువంటి దీన దశలో పెరిగినటువంటి దావీదును దేవుడు తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద 2వ రాజుగా దావీదును దేవుడు కూర్చున్నబెట్టాడు. కనుక మనం అనుకోవచ్చు మనం దీన స్థితిలో ఉన్నామని. లేదు లేదు, ఆయన తను నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రమును ఆయన దీన స్థితిలో ఉంచారండి. ఈనాడు అనేక మంది మన మందిరములోనే ఉదాహరణకు అనేక మంది ఉన్నారు. క్రింద స్థితి నుండి పైకి వచ్చిన వారు ఎంతోమంది ఈ దినాలలో ఉన్నటువంటి వారై. కనుక దేవుడు మన యొక్క దీన స్థితిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నారు.
కనుక ప్రభువు మోషేతో అంటూ ఉన్నారు, మోషే మోషే నేను నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారికి నేను వాగ్దానం చేసిన నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే మన విషయంలో దేవుడు వేటిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారంటే, ఒకటి, ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. రెండవదిగా, ఎవరు మన అర్పణను ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. మూడవదిగా, మన దీన దశను ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉన్నాము. ప్రభువు ద్వారా వచ్చే దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృప మీ ఎల్లరకు ఆయన రాకడ వచ్చు పర్యంతము సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా, అందరము కూడా మోకరిందాం. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీ